సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. ఇక్కడ ముగ్గురు అనే మాట ఉండేసరికల్లా ఇదిగో ముగ్గురు అన్నారు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. వీళ్ళు అన్నట్ట ఈ మూడు అయ్యనట, అంటే ఏకీభవించారట. వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంత ప్రకారంగా బోధిస్తేనే బోధించాలి. లేకపోతే లేఖనాల్లో ఎవరికైనా కూడా దేవుడు జ్ఞానం ఇచ్చి ఇగో లేఖనం ఇలా ఉంది ఇలా ఉందని మనం ఎవరికి చెప్పాలంటే వాళ్ళు దాన్ని ఏమాత్రం ఒప్పుకోరు. ఈ విధంగా సిద్ధాంతాలు కట్టుబడారు తప్ప వాక్యాన్ని వాక్యంతో రుజువు చూసి సత్యాన్ని గ్రహించాలనేటువంటి ఆలోచన లేదు. మోషేకి కూడా ఎలోహిం అన్నాడు. మరి ఇప్పుడు మోషేలో బహుళత్వం ఉందా? 3 రూపాయలు ఉన్నాయని చెప్పి మరి మన సహోదరులు త్రిత్వం నమ్మే వాళ్ళందరూ చెప్పేమాట. మరి ఎలోహిము అన్నప్పుడు మరి దేవతలు కూడా, అంటే దేవత అంటే వాళ్ళు వెలుగు దేవత అయినా, అస్తరోతు దేవత అయినా, ఇల్కోని దేవత అయినా వాళ్ళు ఒక్కొక్కళ్ళే. మరి వాళ్ళల్లో ముగ్గురు లేరు కదా, అలాగే మోషేలో కూడా ముగ్గురు లేరు కదా, మరి ఎందుకు వాడారు? సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలోనే నా శుభములు వందనాలు. ఈ దినము లేఖలో నుంచి ఒక అంశాన్ని ధ్యానిద్దాం. నేను గత 4 రోజుల క్రితము ఒక మెసేజ్ యూట్యూబ్లో పెట్టాను. అదేంటంటే, తోమా గారు యేసుక్రీస్తు దేవుని కుమారుడని తెలిసి కూడా యేసుక్రీస్తుని దేవుడు అంటాడా అని ఒక అంశాన్ని పెట్టినప్పుడు, సహోదరుడు బాబు నాయక్ అనేటువంటి సహోదరుడు మరి ఆ మెసేజ్ని విని, బ్రదరు మరి మీరేంటి ఇలా యేసుక్రీస్తు దేవుడు కాదు, మరి అక్కడ తోమా గారు యేసుక్రీస్తు దేవుడు అనలేదని చెప్పారు, అసలు మీరు ఏ విశ్వాసమో ఏ సంఘమో మీరు బైబిల్ ఎక్కడ నేర్చుకున్నా చెప్పి ఇలా ఎన్నో విషయాలు నన్ను అడిగి, మరి ఆ సహోదరుడికి అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడే, ఎందుకంటే దేవునిలో 3 స్వభావాలు నేను చెబుతూ మరి నేను అడిగా ఎక్కడుందని. అంటే ఆ సహోదరుడు మరి యోహాను గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చూపించి, మరి ఇక్కడ నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే, ఈయన నీళ్ళల్లో మాత్రమే గాక నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చాడు అని చెప్పి ఈ విషయాన్ని చెబుతూ ఏమన్నాడంటే, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అన్నాడు. ముగ్గురు అంటే ఆ పరలోకంలో తండ్రి, వాక్కు, పరిశుద్ధాత్మ ముగ్గురు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ఈ ముగ్గురే దేవునిలో మరి భాగంగా ఉన్నారు. దేవునిలో బహుళత్వం ఉంది. అలాగనే మరి మీకు ఇంగ్లీష్ రావాలి, అలాగనే మరి హిబ్రూలో కూడా ఎలోహిం అనే మాట ఉంది, హిబ్రూ కూడా మీకు అర్థం కావాలని చెప్పి అన్నాడు. కాబట్టి సహోదర, నాకైతే మరి హిబ్రూ రాదు, ఇంగ్లీష్ కూడా అంత బాగా రాదు. కాబట్టి తెలుగు మాత్రం నాకు బాగా అర్థమైంది కనుకనే నేను తెలుగు బైబిల్లోనే చూసి నేను ఈ విశ్వాసంతోనే నేను మాట్లాడుతున్నాను. కాబట్టి సహోదర, మీరు అనుకున్నట్టుగా మరి కొన్ని మాటలు చూద్దాం. హిబ్రూలో కూడా ఒక సహోదరుడు మాట్లాడంగా నేను కూడా విన్నాను. హిబ్రూలో కూడా ఏముందో చూసి ఖచ్చితంగా ఈ రోజున మీరు చెప్పినటువంటి వాక్యము మరి అక్కడ నీళ్లతో రక్తముతో వచ్చినవాడు యేసుక్రీస్తే, అయితే ఆత్మ కూడా సాక్ష్యం ఇస్తుంది. అయితే వీళ్ళు ముగ్గురు అనే మాట మీరు చెప్పారు కనుక ఖచ్చితంగా అది నిజంగా ముగ్గురు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మేనా, లేకపోతే అక్కడ ఏ ఉద్దేశంతో అక్కడ ముగ్గురు అన్నారో ఆ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు యోహాను గారు చెప్పినటువంటి సందర్భం ఏమిటనేది చూద్దాం. ముందుగా మీరు హిబ్రూ అడిగారు కాబట్టి ఆ హిబ్రూలో కూడా బహుళత్వం అనేది లేదు అనేది నేను విన్నాను. కొన్ని మాటలు చదువుతాను, దయచేసి వినండి. మన భాషతో సమానంగా దేవుడు అనే మాటను మరి హిబ్రూలో కూడా ఎలా ఉపయోగిస్తారంటే, వారి సమాజంలో కూడా వారు సాధారణంగా ఎలోహిం అనే పదాన్ని వాడతారు. దేవునికి బదులు ఎలోహిం అనే పదాన్ని వాడతారు. అంటే మోషే ఈ మాటలు రాయక మునిపే పాలస్తీనాలో, అంటే ఆ ప్రాంతంలో ఎలోహిం అనే పదం వాడుకలో ఉన్నట్టుగా మరి పండితుల అభిప్రాయం. కాబట్టి కేవలం బైబిల్లోనే మాత్రమే ఈ పదం పరిచయంగా కాదు, కానీ మరి అంతకు ముందు నుంచే ఈ మాట వాడుకలో ఉంది. అంటే ఎలోహిం అనేది వాడుకలో ఉందట. సాధారణంగా దేవుడు అనే పదాన్ని మన ప్రాంతంలో
నిజ దేవునికి మనం దేవుడు అంటాం. కానీ దేవుళ్ళు కాని వారికి కూడా, అంటే దేవుని పేరు మీద చెప్పబడే పేర్లకు కూడా, ఆ దేవుళ్ళకు కూడా మనము ఎలాగైతే దేవుడు అని అంటామో, వాళ్ళు కూడా దేవుడు అనే పదం ఉన్నటువంటి ప్రతి చోట ఎలోహిం అనే పదాన్ని వాడారు. మరి ఈ ఎలోహిం అనే పదము ఎప్పుడు కూడా దేవునికి ఉపయోగించినటువంటి ఏకవచన క్రియాప్రదంగా వినియోగించారా కానీ మరి దీనికి ఎలోహిం అనే పదానికి అంటే ఏకవచనానికి సంబంధించిన వెర్బే వాడారు కానీ బహువచనానికి సంబంధించిన వెర్బ్ వాడలేదని వాళ్ళు చెప్తారు. చూద్దాం అదేంటంటే, ఏకవచనము వ్యక్తిగత సర్వనామాలతో మరి ఉందట. ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను, మీరు, నాకు, అతనితో ఉపయోగించినట్లు ఎలోహింకు YH UH ఇవి రెండు ఏకవచన పదాలని తీర్మానం చేయొచ్చని మరి చెప్పగా విన్నా. కాబట్టి సృజించెను అనే పదాన్ని మనం చూసినట్లయితే ఆదికాండము 1:1 ఉంటుంది. ఆది యందు భూమి ఆకాశమును దేవుడు సృజించిన అనే మాటను ఏమంటారంటే బారా ఎలోహిం. బారా అనేది సృజించెను అంటే ఇది సింగులర్గా ఉంది, సింగులర్ వెర్బ్ అనమాట. సృజించెను అనే పదమును క్రియాపదం వాడారంట. సృజించారు అని వాడకుండా, సృజించారు అని లేకుండా సృజించెను అనే పదం వాడారు, బారా ఎలోహిం. కాబట్టి ఇది ఒకరే చేసినట్లుగా సృజించెను అని ఉంది. అంటే దేవుడు సృజించెను అంటే దేవుడు ఒక్కడే సృజించినందు, కానీ దేవుళ్ళు అనే బహువచనం వచ్చేటట్టుగా మరి క్రియాపదం మాత్రం సింగులర్ వెర్బే వాడారంట అక్కడ, బారా అనేది. కాబట్టి ఎలోహిం ఈజ్ ఎఖాద్, ఓన్లీ వన్ గాడ్ అని ఉంది. దేవుడు అద్వితీయుడు, దేవుడు ఒక్కడే. కాబట్టి మనకు తెలుగులో ఎలోహిమును తర్జుమా చేసినప్పుడు దేవుడు అన్నారు. అలాగే ఎలోహిమును ఇంగ్లీషులోకి చేసినప్పుడు గాడ్ అన్నారు. అలాగే గ్రీకులోకి తర్జుమా చేసినప్పుడు థియోస్ అని ఉంది. అంటే ఏకవచనం, ఇది కూడా ఏకవచనమే, బహుళత్వం లేదు. కాబట్టి 3 భాషలలో మాత్రమే ఈ పదాలు ఇలా ఉన్నాయి, కానీ మిగిలినటువంటి భాషలన్నింటిలో కూడా దేవుడిని దేవుడిగానే చేశారు. ఇంకా అక్కడ వాటిలో ఏ విధమైనటువంటి తేడా లేదు. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎలోహిం అంటే దేవుళ్ళు అని కాదు, కానీ ఎలోహిం అంటే దేవుడే అని మనకు లేఖనాల్లో కొన్ని మాటలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మరి ఉదాహరణకు మోషే గురించి దేవుడు మాట్లాడినప్పుడు మోషేకి కూడా మరి ఎలోహిం అనే పేరు పెట్టాడట, ఎలోహిం అనే రాయబడిందట అక్కడ. ఎలా చూద్దాం. నిర్గమాకాండము 7:1 యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా అన్నకాడ, దేవునిగా అన్నకాడ ఎలోహిం అని వాడబడిందట. దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నియమిస్తుని అని చెప్పి ఇక్కడ రాయబడిందండి. అంటే ఇక్కడ మోషేకు ఎలోహిం అంటే మరి మోషే ఒక్కడే, ఆయన ఒంటరి వ్యక్తి, ఒక్కడే. మోషేలో 3 మోషేలు ఉండరు మరి దేవుళ్ళలో ఉన్నట్టుగా. దేవుడికైతే తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, మరి కుమారుడు ఉన్నాడు అని మనవాళ్ళు చెప్తున్నారు. కానీ మరి ఇక్కడ మోషేకి కూడా ఎలోహిం అన్నాడు. మరి ఇప్పుడు మోషేలో బహుళత్వం ఉందా? సరే, మోషేతో పాటు ఇంకా మరి చాలా విషయాల్లో మరి సింగిల్గా అంటే ఒక్కళ్ళే అన్నట్టుగా రాయబడింది. కాబట్టి మనకి ఇంగ్లీష్ ప్రకారంగా మరి గాడ్ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ అంటే ఆయన సమూహంగా లేడు, అంటే బహుళత్వంగా లేడు. అంటే ఎక్కువ మంది, ఇద్దరు ఒకళ్ళకంటే ఎక్కువ మందిని కలిపితే సమూహం అంటాం. కాబట్టి బహుళత్వంగా లేడు, సమూహంగా లేడు, కానీ ఆయన సింగల్, ఒక్కడే, ఏకత్వంతోనే ఉన్నాడని మనకి లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకా గాడ్ ఈజ్ ఏ పర్సన్, ఈయన ఒక వ్యక్తిగానే ఉన్నాడు, కానీ ఒక వ్యక్తి శక్తే తప్ప మరి బహుళత్వం లేదని మనకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి గాడ్ ఈజ్ ఏ పర్సన్, ఈ హిమ్ సెల్ఫ్ ఈజ్ గాడ్, దేర్ ఈజ్ నో అదర్ గాడ్ బిసైడ్ హిమ్ ఆర్ బిఫోర్ హిమ్ అని ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి యెషయా గ్రంథంలో కూడా ఈ మాటను సపోర్ట్ చేస్తూ 45:5 నేను యెహోవాను, వేరే దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు
లేడు అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? ఐ యామ్ ద లార్డ్ అండ్ దేర్ ఈజ్ నాన్ ఎల్స్, దేర్ ఈజ్ నో గాడ్ బిసైడ్ మీ. నా పక్క ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉన్నాడు అనే మాట ఆయన ఖచ్చితంగా చెప్తాడు. అలాగే మరి పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథంలో కానీ రాజుల గ్రంథంలో కానీ మరి అన్య దేవతలను, అంటే వీళ్ళు యెహోవాని ఇడిచిపెట్టి అన్య దేవతలను దేవుడిగా చేసుకొని పూజించినప్పుడు కూడా అక్కడ అన్య దేవతలు పెట్టిన పేర్ల దగ్గరల్లా, అన్య దేవుళ్ళ పేర్లు పెట్టిన కాడల్లా ఎలోహిం అని వాడారు. అంటే ఉదాహరణకు మనకు రాజులు 1 గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనం, అస్తారోతను సీదోనీలు దేవతకు, కేమోస్ అను మోయాబులు దేవతకు, మిల్కోము అను అమ్మోనీల దేవత. మరి ఈ దేవతలన్నిటిని వీళ్ళు పూజించేటప్పుడు ఆ దేవతల స్థానంలో కూడా దేవత అనే దగ్గరల్లా కూడా వాళ్ళు ఎలోహిం అనే మాటను హిబ్రూలో ఉపయోగించారంట. కాబట్టి ఇక్కడ దేవుళ్ళు అంటే 3 రూపాలు ఉన్నాయని చెప్పి మరి మన సహోదరులు త్రిత్వం నమ్మే వాళ్ళందరూ చెప్పే మాట. మరి ఎలోహిము అన్నప్పుడు మరి దేవతలకు కూడా, అంటే దేవత అంటే వాళ్ళు మెలోకు దేవత అయినా, అస్తారోతు దేవత అయినా, ఎల్కోని దేవత అయినా వాళ్ళు ఒక్కొక్కళ్ళే. మరి వాళ్ళల్లో 3 లేరు కదా, అలాగే మోషేలో కూడా 3 లేరు కదా. మరి ఎందుకు వాడారు అంటే జనరల్గా దేవుడు అనే పదం వచ్చిన కాడల్లా సాధారణంగా మనం ఎలాగ వాడతామో వాళ్ళు కూడా ఎలోహిమును దేవుడు ఒక్కడే అనే అర్థంలో వాడతారే తప్ప దేవుళ్ళు 3 ఉన్నారన్నది కాదు. ఎందుకంటే మోషేకు అలాగే వాడారు, దేవతలకు కూడా అలాగే వాడారు. కాబట్టి మనం ఆ విషయం మనం అపార్థం చేసుకున్నట్టే మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి మన విశ్వాసం ఏంటంటే దేవుడు ఒక్కడే అనేది బైబిల్ విశ్వాసం. కాబట్టి బాబు నాయకు మనము ఈ సంగతులన్నిటిని కూడా మరి మీరు చెప్పినటువంటి విషయాన్ని హిబ్రూలోనైతే అలా ఉంది. సరే, ఇప్పుడు మనము ఈ లేఖనాల్లో మీరు అడిగినటువంటి సందర్భం, నీళ్లు రక్తము ఏకీభవించాయి, అలాగే పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నారని చెప్పి మనకి ఇక్కడ 3 సాక్ష్యం ఉంది. ఈ 3 ఏకీభవించారని చెప్పి మీరు చెప్పారు. వీళ్ళల్లో 3 దేవుళ్ళేనా? పరిశుద్ధాత్మ, నీళ్లు, రక్తము దేవుళ్ళ అనేది మనం అసలు ఈ సందర్భం ఏంటని కనుక మనం ఆలోచిస్తే ఈ 5వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు చదివితే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మాలి. నమ్మితేనే మనం ఈ లోకాన్ని జయించగలము. నమ్మిన వాడు తప్ప ఈ లోకాన్ని జయించేది ఎవరు అని చెప్పి ఈ మాట చెప్పడం కొరకు, దీన్ని నమ్మటం కొరకే ముందు వచనాలు తర్వాత వచనాలు దాదాపు 13 వచనాలు కూడా మనకు నిత్య జీవం కావాలంటే యేసుక్రీస్తుని దేవుని కుమారుడిని నమ్మటానికే ఇవి రాయబడ్డాయి. కాబట్టి ఈ వచనాలను ఒక్కొక్కటిగా మనం చూద్దాము. మొట్టమొదట 13వ వచనంలో మరి యోహాన్ గారు ఏమంటున్నాడో చూద్దాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి చెప్తున్నాడు మాట. ఏమంటున్నాడు అంటే 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను రాయుచున్నాను అంటున్నాడు. ఏమని? నిత్య జీవం పొందటానికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుతారు. కాబట్టి ఇవన్నీ మీరు నమ్మునట్లుగా నేను ఈ సంగతులన్నీ రాస్తున్నాను చెప్పి ఇక్కడ ఈ పత్రిక రాసినటువంటి యోహాన్ గారు చదివిస్తున్నాడు. అంటే మనం మొదటి నుంచి చూసినట్లయితే మొట్టమొదటి ఏం నమ్మాలి అంటే మొదటి వచనం, ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్మాలి. ఏసే దేవుడని కాదు. దేవుడు వేరు, క్రీస్తు వేరు. క్రీస్తును అభిషేకించిన వాడు దేవుడు, అభిషేకింపబడిన వాడు క్రీస్తు. కాబట్టి ఏసే క్రీస్తు అని నమ్మాలి, కానీ ఏసే దేవుడని కాదు. మన వాళ్ళు అపార్థం ఏంటంటే క్రీస్తే దేవుడు, దేవుడే క్రీస్తు కలిపేశారు. ఆయనే ఈయన ఆయన తేడా లేకుండా ఎవరు అంటే చర్చి ఆఫ్ క్రైస్తవ వాళ్ళు చాలామంది, కొద్దిమంది తప్ప, మరి ఈ ట్రినిటీ వాళ్ళు, అలాగనే యేసునామ సంఘం వాళ్ళు కూడా, అంటే బ్రహ్మం బోధ, మర్మోన్, ఇలాంటి చాలామంది అందరూ కూడా ఏదో కొన్ని తప్ప ఇక ఈ 3 కలిపేసి 3 దేవుళ్ళే అనేటువంటి సిద్ధాంతమే ఎక్కువ వీళ్ళు. ఎందుకంటే సిఓసి వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతాము, కానీ మళ్ళీ దేవుడు కూడా అంటే మూడు ఉన్నాయి అంటాడు. మళ్ళీ ఈయన దేవుడు కాదంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఇవాళ తప్పుడు సిద్ధాంతం. మీరు చర్చ్ ఆఫ్ క్రైస్తవులు ఎందుకు పేరు పెట్టుకున్నావు, నువ్వు యెహోవా సాక్ష్యాన్ని పెట్టుకో, అలా పెట్టుకో, ఇలా పెట్టుకో, ఇది ఎందుకు పెట్టుకున్నావు అంటాడు. అంటే వీళ్ళకి యేసుక్రీస్తుని కూడా దేవుడు అంటేనే మనం బోధించాలన్నమాట. నేను క్రీస్తు సంఘం చెప్పుకోవాలట, లేదట. అంటే వీళ్ళు సిద్ధాంతం.
చర్చి ఆఫ్ క్రైస్ట్ వాళ్ళకి సిద్ధాంతం, ట్రినిటీ వాళ్ళకి సిద్ధాంతం. అంటే వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంత ప్రకారంగా బోధిస్తేనే బోధించాలి. లేకపోతే లేఖనాల్లో ఎవరికైనా కూడా దేవుడికి జ్ఞానం ఇచ్చి ఇగో లేఖనం ఇలా ఉంది ఇలా ఉందని మనం ఎవరికి చెప్పాలంటే వాళ్ళు దాన్ని ఏమాత్రం ఒప్పుకోరు. ఈ విధంగా సిద్ధాంతాలకు కట్టుబడ్డారు తప్ప వాక్యంతో రుజువు చూసి సత్యాన్ని గ్రహించాలనేటువంటి ఆలోచన లేదు. ఇక్కడ యోహాను గారు ఏం చెప్తున్నాడంటే మనం చూసాం కదా ఇప్పుడు. కాకపోతే దేవుని మూలంగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తారనే మాట ఇక్కడ ఇంకొకటి రాయబడి ఉంది. తర్వాత 4వ వచనం కూడా ఏముందంటే చూద్దాం. ఇక్కడ 4వ వచనం ఏముంది, మనం అంటే అన్ని వచనాలు చూస్తే మనకు ఖచ్చితంగా అర్థమవుతాయి. ఇది 1-2 వచనాలు చూసుకొని మనం ఖచ్చితంగా మొత్తాన్ని చెప్పలేం. కాబట్టి 4వ వచనం ఏమంటాడంటే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం ఏమిటంటే అది మన విశ్వాసమే అంటున్నాడు. ఆ విశ్వాసం ఏమిటో తెలుసా అని ఇక్కడ చెబుతూ, ఆ విశ్వాసం ఏమిటంటే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప అంటే ఇంత ఖచ్చితంగా తప్ప అంటే నేను తప్ప, దేవుని నా ద్వారా తప్ప అని అక్కడ యోహాను సువార్తలో యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఇక్కడ మరి యేసుక్రీస్తు వారి గురించి యోహాను గారు చెబుతున్నాడు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు అన్నాడు. లోకమును జయించువాడు ఎవడు అంటున్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి మనం యేసుక్రీస్తుని ఖచ్చితంగా నమ్మటం కొరకే ఇంకా మిగిలిన కొన్ని వచనాలు రాయబడ్డాయి. ఆ వచనాలు కూడా చదువుదాము. 6వ వచనం ఏమున్నదంటే నీళ్ల ద్వారానో రక్తము ద్వారానో వచ్చిన వాడు ఈయనే. ఎవరు? ఈ దేవుని కుమారుడే అని చెప్తున్నాడు. నీళ్ల ద్వారానో రక్తము ద్వారా వచ్చిన వాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈ దేవుని కుమారుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తే అని చెప్తున్నాడు. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. అంటే ఈ యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చేది ఆత్మే అన్న సంగతి ఇక్కడ మరి ఖచ్చితంగా చెప్పాడు. అయితే ఇప్పుడు మన సహోదరుడు చెప్పింది ఏంటంటే 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు. ఇక్కడ ముగ్గురు అనే మాట ఉండేసరికల్లా ఇదిగో ముగ్గురు అన్నారు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. వీళ్ళు అన్నట్ట ఈ 3 అయ్యనట, అంటే ఏకీభవించారట వీళ్ళు. అంటే ఇక్కడ నీళ్లు రక్తం. నీళ్ళంటే ఎవరిని అనుకోవాలండి మనం? నీళ్ళంటే నిత్య జీవము, జీవజాలం అని. రక్తం అంటే ఒక మనిషిలోనే ఉంటుంది, అంటే శరీరం. ఈ రక్తము శరీరము నీళ్లు ఎవరికి ఉంటాయి? యేసుక్రీస్తు వారికే ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసేటువంటి ఇక్కడ ప్రతి వ్యక్తిని దేవునిలోనికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడ్డాడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి జీవము మనకు జీవాన్ని ఇస్తుందని, ఆయన రక్తము మనలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధంగా మారుస్తుందని చెప్పి ఈయన ద్వారా రక్షణ మార్గాన్ని దేవుడు అనాది సంకల్పంలోనే మనందరం ఆయన ద్వారా నిర్దోషులుగాను మరి పరిశుద్ధులుగాను చేయబడి ఆయన ద్వారా దేవునికి కుమారులుగా మనందరం ఉండాలన్నది జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు సంకల్పించాడు. ఎక్కడ? పరలోకంలోనే సంకల్పం జరిగింది. అందుకని ఇక్కడ 8వ వచనంలో ఏమంటాడంటే పరలోకంలోనే ఇవన్నీ, 7వ వచనము పరలోకంలోనే జరిగిందట. అందుకని ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఇంగ్లీష్లో చక్కగా రాయబడింది. ఇక్కడ మన సహోదరుడు ఇంగ్లీష్ కూడా చదవండి, ఇంగ్లీష్ చదివితేనే మీకు అర్థమవుతుందని చెప్పి ఒక సలహా కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏముందంటే 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. ఫర్ దేర్ ఆర్ 3 దట్ బేర్ రికార్డ్ ఇన్ హెవెన్, ద ఫాదర్ అండ్ వర్డ్ అండ్ హోలీ గోస్ట్ అని చెప్పాను. అంటే ముగ్గురు కూడా మరి ఏకీభవించారు అన్నట్టుగా ఇక్కడ ఉంది. అండ్ దీస్ 3 ఆర్ 1 అంటే వీళ్ళు ముగ్గురు ఒక్కటే. అంటే ఒక్కటే అనగానే మన సహోదరుడికి అర్థమైంది ఏంటంటే ఒక్కరే. అంటే ఈ 3 పాత్రలు లేకపోతే 3 స్వభావాలు ముగ్గురుగా చెప్పబడేటువంటి తండ్రి, కుమారుడు లేదా వాక్కు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అని అర్థమైంది మన సహోదరుడికి. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే ముగ్గురు ఒక్కటే అన్నాడు తప్ప ముగ్గురు ఒక్కరే అనలా. అంటే దీస్ అన్నాడు ఇక్కడ. దీస్ ఆర్ 3 ఏమన్నాడు చక్కగా, దీస్ 3 ఆర్ 1 ముగ్గురు ఒక్కటే అన్నాడు. కానీ ముగ్గురు ఒక్కరే అనలా. ఇక్కడ
టేకి రేకి చాలా తేడా ఉందండి. వీళ్ళు దేవుని సంకల్పంలో ముగ్గురు ఒక్కటిగా ఉన్నారు, కానీ వ్యక్తులుగా ముగ్గురుగానే ఉన్నారు. దేవుడు దేవుడే, ఆయన ఎప్పుడు మనిషి కాలేదు, ఆయన ఎప్పుడు తన శక్తిని మార్చుకోలేదు, ఆయనకి పుట్టుక ఉండదు, సావు ఉండదండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కుమారుడే, పరలోకంలో కుమారుడే, భూమి మీదకి వచ్చినప్పుడు కుమారుడే, ఇక్కడ పోయి చనిపోయి తిరిగి లేచినా కూడా కుమారుడే. ఆయన ఎప్పుడు కుమారుడే, ఆయన కూడా ఏకరీతిగానే ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు శక్తిగానే ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఒక్కటిగా ఉన్నారు, కానీ ముగ్గురు ఒక్కరు కాదు. ఎలాగంటే మనకు తెలుగులో మరి ఈ విషయాన్ని కూడా చాలామంది మనోళ్ళు చెప్తుంటారు, శివోసులు చెప్తారు. ఎందుకంటే ఆ దేవుళ్ళో మూడు స్వరూపాలు ఎలాగో చెప్తారంటే స్త్రీ పురుషుల్ని పోలుస్తారు. ఎందుకంటే స్త్రీ పురుషులు ఏక శరీరమై ఉన్నారు అంటాడు. స్త్రీకు అంటే భార్య భర్తలు ఏక శరీరం అంటాడు. నిజమే, ఇద్దరు ఒక్కటిగానే ఉన్నారు, ఒక్కటిగానే ఉంటారు. కానీ మరి నిజానికి వీళ్ళిద్దరికి శరీరాలు లేవా? వేరువేరుగా శరీరాలు, వేరువేరు ఆలోచనలు, వేరువేరు స్వభావాలు లేవా? స్త్రీ స్వభావం స్త్రీకే ఉన్నాయి, స్త్రీ అవయవాలు స్త్రీకే ఉన్నాయి, పురుషుడికే ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరూ ఒక విషయంలో ఒకటవుతున్నారు, ఒక్కటిగా ఉంటున్నారు. ఎందుకు? ఒక కుటుంబం విషయంలో ఒక తండ్రి తన కుమారుడికి, ఒక తండ్రి తన కుమార్తెకు పెళ్లి చేసినప్పుడు వీళ్ళిద్దరూ సంసారం చేసి పిల్లల్ని కనాలి. పని ఉంది వీళ్ళిద్దరికి, ఎవరిని పెళ్లి చేయలే. వీళ్ళిద్దరు కలిసి సంసారం చేసుకుంటూ ఒక కుటుంబ వ్యవహారాన్ని సాగించుకుంటూ ఇద్దరు కలిసి ఒక ఆలోచన ప్రకారంగా సంసారం చేసి పిల్లల్ని కనాలి. పిల్లల్ని కనంగా సరిపోతుందా? ఈ పిల్లల్ని ప్రయోజకులు చేసి ఈ పిల్లల కోసం కష్టపడాల్సిన బాధ్యత భర్తకు ఉంటుంది. ఆ భర్త తీసుకొచ్చే డబ్బులతోటి ఈ భార్య ఏం చేయాలి? ఆ పిల్లగాడికి, ఆ కుటుంబానికి కావాల్సినవన్నీ వండి అటు భర్తకి, ఇటు పిల్లలకి, చుట్టాలు, బంధువులకి, ఎవరి మన ఇంటికి వస్తే వాళ్ళందరికీ చేసేటువంటి పరిచర్యలు చేసుకుంటూ కుటుంబ పరిపాలన ఏమి చేయాలి? ఆ కుటుంబానికి అవసరమైన సంపదను భర్త సంపాదించి పెట్టాలి. ఇలా ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. కానీ పిల్లల్ని పెంచే విషయంలో, కుటుంబ గౌరవాన్ని కాపాడే విషయంలో, మరి తల్లిదండ్రులు చూసే విషయంలో అన్నిటిలో వీళ్ళిద్దరు ఏకమవుతారు. అంటే ఒకే ఆలోచన కలిగి ఉంటారు, ఎటుపోయినా ఇద్దరు కలిసిపోతుంటారు. ఇలా వారి యొక్క పనులు, వారు చేయాల్సినటువంటి కుటుంబంలో విధి విధానాలన్నీ కూడా వీళ్ళిద్దరూ ఒక్కటిగా కలిసి ఒకటే నిర్ణయం తీసుకుంటారు, ఇద్దరు కలిసి. అలా ఒక మనిషిని రక్షించి, అంటే పుట్టించడము, పుట్టిన మనిషి పాపంలో పడ్డప్పుడు రక్షించడము, ఆ రక్షణ కార్యక్రమంలో మరి రక్షణ కార్యక్రమం జరిగిన తర్వాత మరలా పాపంలో పడకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ తోడుగా ఉండి పరలోకం చేరేంత వరకు తండ్రి, కుమారులు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే తాత్పర్యము, ఒకటే సంకల్పము. ఇది జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు పరలోకంలో మరి అంటే పరలోకంలో ఆయన ఈ సంకల్పం చేశాడు. కాబట్టి ఆ సంకల్పంలో ముగ్గురు ఒకటే ఆలోచన కలిగి ఉన్నారు. దాని ప్రకారంగానే భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఈ మూడు సంగతులు ఏంటి అంటే మనకు చెప్పినట్టు 8వ వచనంలో దేర్ ఆర్ 3 దట్ బేర్ విట్నెస్. వీళ్ళు సాక్ష్యంగా ఉన్నారంట. సాక్ష్యం, బేర్ విట్నెస్ ఇన్ ఎర్త్. అంటే పరలోకంలో వాళ్ళు ముగ్గురు ఏకీభవించినట్టుగానే భూమి మీద కూడా అలాగే అక్కడ పరలోకంలో ఏకీభవించినట్టుగానే ఇక్కడ భూమి మీద కూడా మరి ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు అని కాదండి, ఇక్కడ ముగ్గురు దేవుళ్ళ గురించి చెప్పలేదు. అక్కడ వాళ్ళ సంకల్పం ఏ విధంగా అయితే పరలోకంలో ఉన్నదో అదే ప్రకారంగా ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి క్రీస్తు వారు జీవజలాన్ని, రక్తాన్ని తీసుకొని వచ్చాడు. దానికి సాక్ష్యం ఇవ్వడానికి మరి పరిశుద్ధాత్మ, క్రీస్తు యొక్క ఈ 2 విషయాలు సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ కూడా ఉంది. కాబట్టి ముగ్గురు ఏకీభించారని చెప్పి ఇక్కడ 3 అనేసరికల్లా మన బ్రదరు ముగ్గురు అని దేవుళ్ళకి పెట్టేశాడు ఈ మూడు పేర్లు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే తర్వాత ఇన్ ఎర్త్ ద స్పిరిట్ అండ్ ది వాటర్ అండ్ ది బ్లడ్. అంటే ఆత్మ, నీళ్లు, బ్లడ్, ఈ 3 కూడా దీస్ 3 అగ్రి ఇన్ 1. వీళ్ళు కూడా ఒకే విధముగా అంగీకరించారు. అంటే ఏ విషయంలో అంటే మరి ఒక మనిషిని బాప్తిసం ఇచ్చి రక్షించి పరలోకం తీసుకెళ్లే విషయంలో ఇక్కడ ఏకమై ఈ విషయాలన్నీ కూడా ఏకముగా ఉన్నాయి అని చెప్పి పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి అలా మరి దేవుడు ముగ్గురు కలిసి ఒక్కటిగా ఉన్నారు, కానీ ఒక్కరు కాదు అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు తీసుకొచ్చింది ఏంటంటే జీవజలాన్ని తీసుకొచ్చాడు. అలాగే
రక్త మాంసాలతో వచ్చాడు కాబట్టి అలా క్రీస్తు వారు చేసినటువంటి త్యాగానికి మరి ఈయన సాక్షిగా, పరిశుద్ధాత్మ సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ముగ్గురు ఏకీభవించారు. అంటే ఒకే విషయాన్ని చెప్పడం కొరకు మరి ఒక్కటిగానే ఆలోచన చేసి ఏకీభవించినట్టుగా ఉంది తప్ప ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని మాత్రం కాదు. కాబట్టి ఇంకా కొన్ని మాటలు మనము లేఖనాల్లో నుంచి చూద్దాము. ఎందుకంటే మరి ఆత్మ అంటే శక్తి అని మనకు తెలుసు, అలాగే నీళ్ళు అంటే జలము, వాటికి కూడా మరి శక్తి ఉంది, అలాగే రక్తము, రక్తానికి అంటే ప్రాణము, శక్తి. కాబట్టి ఈ మూడు కూడా ఇక్కడ ఒక పదార్థంగానే చెప్తున్నాడు. పదార్థంగానే భూమి మీదకి వచ్చింది అంటే క్రీస్తు తీసుకొచ్చింది అంటే నీళ్లు, రక్తం అంటే పదార్థం, అంటే శరీరమే. శరీరం అనేది ఎలా ఉందంటే మరి భూమి మీద పంచభూతాలతో చేయబడింది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం. ఈ శరీరంలో ఈ పంచభూతాలు ఉన్నట్టు, ఈ పంచభూతాల ద్వారానే మరి మన బాడీలో ఈ 5 మూలకాలు ఉన్నట్టుగా మనకు సైన్స్లో కూడా మరి తేల్చారు. కాబట్టి ఇలా ఈ పదార్థంగా చెప్పబడింది. అలాగనే పరిశుద్ధాత్మ కూడా ఇక్కడ మాత్రం ఒక శక్తిగానే ఉన్నాడు తప్ప మరి ఇక్కడ వ్యక్తిగా చెప్పలేదు. కాబట్టి ఇవి మూడు కూడా పదార్థంగానే ఉన్నాయి. అందుకని ఏమన్నాడంటే దీస్ 3 అగ్రి ఇన్ వన్, ఒకే విషయాన్ని ఈ మూడు తెలుపుతున్నాయి. ఇది పదార్థంగా చెప్పబడింది, కానీ ఇక్కడ దేవుళ్ళు కాదనేది ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవాలి. ఇంకా క్రీస్తు వారు మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శరీరాన్ని తినండి, నన్ను తినండి, నా రక్తాన్ని తాగండి అని అంటాడు. కొన్ని మాటలు చూసి మరి ఆయన శిలువ మరణం అప్పుడు మనుషుల సాక్ష్యం ఉంది, దేవుని సాక్ష్యం కూడా ఉంది. అవి కూడా చూసి ఖచ్చితంగా మరి ఇక్కడ యోహాను గారు యేసును నమ్మటానికి ఇవి చెప్పాడా, లేకపోతే ఈ మూడు కూడా దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని, ఒక దేవుళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పడానికి అనేది మనం కొద్దిగా చూద్దాము. యోహాను సువార్త 6:35. అందుకు యేసు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు అంటే నేనే జీవాహారం అంటున్నాడు, నా శరీరాన్ని తినమంటున్నాడు. కాబట్టి ఇంకొక వచనం చూద్దాం. 6:55 యోహాను సువార్త 6:55. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అంటున్నాడు. పానం అంటే జలం, జీవజలం. పానం కూడా అదే రక్తము. ఇవి భోజన పదార్థానికి సంబంధించినవి. అంటే నా శరీరాన్ని తినండి అన్నాడు. అంటే మనకు ఇక్కడ ఆత్మీయమైన సంగతులు మనకు తెలియాలండి. శరీర ప్రకారంగా కాదు కానీ ఆత్మీయ సంగతులు కూడా. అంటే ఈ శరీరాన్ని తినమంటే నిజంగా శరీరం కాదండి, ఆయనే దేవుని వాక్కులు. ఆ వాక్కులో జీవం ఉంది, ఆ వాక్కులో మరి సమస్తం కూడా వాక్కు ద్వారా జరిగించాడు కాబట్టి సమస్తమానికి ఆ వాక్యం. కాబట్టి ఆ వాక్యం మూలం అంటే యేసుక్రీస్తు వారే. కాబట్టి యేసుక్రీస్తు వారిని తినడం అంటే ఆయన మాటలను మనం స్వీకరించి వాటిని ఆహారంగా తీసుకోవాలని చెప్తున్నాడు. మరి అందుకనే ఆ కాలంలో వాళ్ళకి అర్థం కాల, నన్ను తినడం అనగానే చాలామంది వెళ్ళిపోతారు. ఈయనేంది మమ్మల్ని తినమంటాడు, ఈయన శరీరం ఎంతమంది తింటారు చెప్పనుకున్నారు. కానీ పేతురు గారు ఖచ్చితంగా అంటాడు, మరి మీరే కూడా నమ్ముతున్నారు, లేకుంటే మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, ప్రభువా ఎక్కడికి వెళ్ళామయ్యా, నువ్వే నిత్య జీవపు మాటలు గలవాడు అన్నాడు. అంటే ఆ మాటలే నిత్య జీవం, ఆ మాటలు తీసుకొచ్చాడు. అలాగనే మన శరీర పాపాన్ని కడగటానికి, మన ఆత్మ పాపాన్ని కడగటానికి ఆయన శిలువలో రక్తాన్ని కార్చాడు. ఆ రక్తాన్ని తన శరీరం ద్వారా తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనలో ఉన్నది జీవ జలం అంటే వాక్కు, దేవుని యొక్క మాటలు. అలాగే ఆయన శరీరం అనేది రక్తంతో సంబంధించింది, ప్రాణం. కాబట్టి ఇవి మన కొరకు ఆయన దారపోశాడు. దీనికి సాక్షిగా ఈయనున్నాడు. కాబట్టి ముగ్గురు ఏకీభవించారు అంటే ముగ్గురు ఒకే విషయాన్ని చెప్పారనే మాట చెప్తున్నాడు. అంటే ఇక్కడ ముగ్గురు అనగానే మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మకి దీని దగ్గరే ఉంటున్నాడు ఏ మాట చెప్పినా కూడా. కానీ ఇక్కడ యోహాన్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యేసు క్రీస్తులోనే మనకు నిత్య జీవం ఉంది. ఆయన ఎలా నమ్మాలి అంటే ఆయన్ని దేవుని కుమారుడిగా నమ్మాలి అనే విషయం కోసమే మనకి చెప్తున్నాడు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. సమరయ స్త్రీ దగ్గర 4:14 ఏమన్నాడంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును అని ఆమెతో చెప్పాను. మరి నీటి బుగ్గ అంటే కూడా మనకు అర్థం కావాల్సిందంటే నీటి బుగ్గ అంటే పరిశుద్ధాత్మేనండి. ఆయన ఏమంటాడు, నేను తండ్రిని వేడుకుంటాను, నేను వెళ్ళి మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టిన కానీ నేను వెళ్ళిన తర్వాత తండ్రిని వేడుకుంటా, ఆయన మరి మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాడని చెప్తాడు.
తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన దాన్ని మీ మీదకి పంపుతున్నాను, మీరు మరి అది పొందుకోండి అని చెప్తాడు. చూద్దాం ఆ మాట కూడా. లోకాసు వార్త 24వ అధ్యాయము 49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మి పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కడు బాప్తిసం తీసుకుంటే వారికి పరిశుద్ధాత్మ అనే వరము ఇవ్వబడుతుంది అన్నది మరి యేసుక్రీస్తు వారు పోయిన తర్వాత అపోస్తులు బోధించినటువంటి బోధ. కాబట్టి ఈ విషయం మనం యేసుక్రీస్తు ద్వారానే దేవుడు అనుగ్రహిస్తాడన్న సంగతి మనకు మరి యోహాను గారే తెలియజేస్తాడు. ఆ మాట చూద్దాము. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24-25 వచనాలు. మీరు మొదటి నుండి ఏమి వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించునన్నదే ఆయనే తానే మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవం అనుగ్రహించునన్నది అంటే అది ఎలా అంటే మరి పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహిస్తాడు అన్న సంగతి కూడా మనకు కుమారుణ్ణి అనుగ్రహించాడు, అలాగే కుమారుని ద్వారా పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహిస్తానని చెప్పి మరి వాగ్దానం చేశాడు. కాబట్టి ఇంకా మరి ఆయన జీవజలం తీసుకొచ్చాడు. మరి ఆయనలో జీవం ఉంది, జలం ఉంది, రక్తం ఉంది అనేది మనకు రుజువులు మరి ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకు తర్వాత వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. 9వ వచనం కూడా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఏముందంటే, మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యం మరియు బలమైనది, దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినది అన్నాడు. ఈ మాటలు 2 ఉన్నాయి. మనుషుల సాక్ష్యం మనం నమ్ముతున్నాం, అలాగే దేవుని సాక్ష్యం కూడా మరీ బలమైంది కాబట్టి అది కూడా నమ్మాలి అని ఇక్కడ చెబుతూ ముందు మనుషుల సాక్ష్యం గురించి మనం చూద్దాం. మనుషుల సాక్ష్యం ఎక్కడ చెప్పారో దాన్ని చూద్దాం మనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయం 49. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షించవచ్చునేమో చూతుమనిరి అనే దగ్గర ఒక అంకేసాడు. పుట్నోట్లో ఏముందంటే, పుట్నోట్లో ఒకడు ఈట ఎత్తుకొని ఆయన ప్రక్కన పొడిచాను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. 54వ వచనం. శతాధిపతి అతనితో ఉన్న కావలివారు మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునిరి. నిజముగా దేవుని కుమారుడు చెప్పుకుని, ఎందుకంటే ఈయన చనిపోయేటప్పుడు ఆయన శరీరంలో నుంచి నీళ్లు రక్తము డొక్కలో బల్యంతో పొడిచినప్పుడు వచ్చినాయి అని చెప్పి అక్కడ చూసినటువంటి వారు నిజంగా ఈయన దేవుని కుమారుడని చెప్పి సాక్ష్యం ఇచ్చారట. అంటే మనుషుల సాక్ష్యం ఇది. అలాగనే మరి యోహాను గారు కూడా మరి ఆయన సాక్ష్యం చెప్పాడు. అది కూడా చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 34. సైనికులలో ఒకడు ఈటెను ఆయన పక్కన పొడిచాను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూసిన వారు సాక్ష్యం ఇచ్చుచున్నారు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరిగాను. మీరు నమ్మునట్లు, మనందరం నమ్మటం కొరకే ఈ మాటలన్నీ రాయబడ్డాయండి. యేసుక్రీస్తు వారి ద్వారానే రక్షణ. ఆయనే మనకు నిత్య జీవాన్ని, పాప క్షమాపణకు రక్తాన్ని ఇచ్చాడు. దీనికి పరిశుద్ధాత్మే సాక్ష్యము. కాబట్టి మనుషులు కూడా చూసి సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి మనం మనుషుల సాక్ష్యం నమ్ముతున్నాం, అలాగే దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఆ దేవుని సాక్ష్యాన్ని కూడా మనం ఖచ్చితంగా నమ్మాలి. మరీ మనుషులు ఇచ్చిన సాక్ష్యం కంటే దేవుని ఇచ్చిన సాక్ష్యం మరీ బలమైంది అంటాడు. ఆ మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే, ఎందుకంటే దేవుని సాక్ష్యము మరీ బలమైనది అంటున్నాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు, కనుక అతడు దేవుని అబద్ధీకుని చేసిన వాడే. దేవుడేమో ఈయన నా ప్రియ కుమారుడయ్యా, ఇతని యందు నేను ఆనందిస్తున్నా, ఇతని మాట మీరు అందరూ వినండి అంటుంటే మన వాళ్ళేమో దేవుని కుమారుడని మేము నమ్ముతున్నాము కాదని ఎవరన్నారు? దేవుడు కూడానండి అంటే ఇక్కడే వస్తుంది. అసలు కథ అంతా మారిపోతుంది. దేవుని యొక్క వాక్యము విశ్వాసం ఒక్కటే, 2 విశ్వాసాలు ఉండవు. దేవుడు ఒక్కడే, ఆయనకు కుమారుడైన క్రీస్తు ఒక్కడే. కానీ కుమారుడే దేవుడు, దేవుడే కుమారుడు అని చెప్పి ఎలా అండి మనం కలుపుతాం? ఇప్పుడు నేనున్నా, నా తండ్రి నేను ఇద్దరు ఉన్నాం అనుకోండి, నేను ఎప్పటికీ తండ్రిని కాలేను. తండ్రి నన్ను కంటాడు కానీ నేను తండ్రిని కనలేను.
కాబట్టి నేను తండ్రి నేను ఎలా చెప్పుకోగలుగుతా? కాబట్టి ఆ తండ్రి ఎప్పుడు కూడా కుమారుడు కాలేడు. కుమారుని కంటాడు కానీ కుమారుడి ప్లేస్లోకి ఆయన రాలేడు. ఆయన కుమారుడు అనలేం, ఆయన తండ్రే. తండ్రి ఎప్పుడు తండ్రే. ఈ విధంగా మనం వక్రీకరిస్తున్నాం. కాబట్టి ఆ దేవుని సాక్ష్యాన్ని కూడా వమ్ము చేస్తాను. ఎందుకంటే నా కుమారుడు ఏనంటే కాదు దేవుడే, నువ్వు దేవుడివే అని చెప్పి వీళ్ళు మనవాళ్ళు అంటున్నారు. ఏంటి ఇది? ఇది తప్పుడు విశ్వాసం కదా. అంటే ఆ దేవుని కూడా అబద్ధికుడుగా మారుస్తున్నాం అంటున్నాడు. అంటే ఆయన మాట మనం నమ్మట్లేదు. మనుషుల మాటని నమ్ముతున్నాం కానీ దేవుని మాట నమ్మట్లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఈయన నా కుమారుడు నమ్మలేదు. మనం నమ్మలేదు కనుక అతడు దేవుణ్ణి అబద్ధికుడిగా మారుస్తున్నాడు. దేవుణ్ణి కూడా అబద్ధికుడిగా చేస్తున్నాడు. ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఆ జీవము అంటే ఈ జీవము ఆయన కుమారుని అందుంది. కుమారుని అందు పెట్టాడు జీవాన్ని. కుమారుని అందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు దేవుని కుమారుణ్ణి కుమారుడని అంగీకరించాలండి, దేవుడని కాదు. మనవాళ్ళు పూర్తిగా మార్చేశారు. దేవుని కుమారుణ్ణి కుమారుడుగానే అంగీకరించాలి. ఆయన పెట్టిన పేరే కుమారుడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన సృష్టి అంతరకు వారసుడిగా కుమారుడిగా నియమించాడు. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే. పేతురు గారు చెప్తాడు, ఈయన ఎప్పటివాడంటే జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడిన కానీ తనను మృతులో నుండి లేపినటువంటి దేవునికి కృతజ్ఞతగా ఆయన ద్వారా దేవ సన్నిధికి వచ్చే వాళ్ళందరికీ మరి ప్రత్యక్షం అవడానికి కడవర దినాల్లో ఈయన ప్రత్యక్షపరచబడ్డాడనే మాట చెప్తాడు. పౌలు గారు కూడా ఈయన దేవుని జ్ఞానమై మర్మంగా ఉన్నాడు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్న ఈయన మనందరికి ముందుగానే మన కొరకు ఈయన నియమించబడ్డాడంట. జగత్తు పునాది వేయబడకముందుకే, అంటే జ్ఞానముగా మర్మంగా ఉన్నాడని చెప్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా వాక్కుగా మర్మంగా పరలోకంలోనే ఉన్నాడు. కానీ ఈయన దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం ఒప్పుకోకుండా ఈ క్రీస్తే దేవుడు అంటే ఇంకా ఆ దేవుడు చెప్పిన మాటలు అబద్ధం అవట్లేదండి. ఇదే మనం నమ్మట్లేదు. కానీ దేవుడు తన కుమారుని ఎంతగా ప్రేమించాడంటే ఈ ప్రపంచంలో కానీ పరలోకంలో కానీ ఎక్కడైనా సరే అందరికంటే ఎత్తుగా హెచ్చించాడంటే అంతగా ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రేమ కుమారుని అందే నిత్య జీవం ఉంది. కాబట్టి యేసుక్రీస్తును ఆయన కుమారుడును నమ్మేవాడే ఈ లోకాన్ని జయిస్తాడు. ఆ విషయాన్నే చెప్తున్నాడే తప్ప ఇక్కడ ముగ్గురు కలిపితేనే దేవుడు, ఆ దేవుళ్ళలో ముగ్గురు బహుళత్వం ఉందని మాత్రం కాదు. ఇది నిత్య జీవానికి మనకు కావలసినటువంటి దేవుడు ఏర్పరిచిన బాప్తిస కార్యక్రమం. ఆ బాప్తిస కార్యక్రమం ద్వారా మనము క్రీస్తు యొక్క రక్తంలో కడగబడుతున్నాం. ఆయన ఈ లోకానికి మరి జీవజలం అనే వాక్కులు మనకిచ్చాడు. ఆ వాక్కుల ద్వారా మన హృదయం మారితే ఆయన సంపూర్ణంగా దేవుని కుమారుడిని విశ్వసిస్తే బాప్తిసం తీసుకుంటే బాప్తిసం ద్వారా రక్షణ పొందుకుంటాం. రక్షణ పొందుకున్న మనకు పరిశుద్ధాత్మ వరంగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ మూడు కూడా ఏకమైన అంటే మనల్ని పరలోకం తీసుకెళ్ళటానికి ఏకమయ్యారు. అంతేగాని ముగ్గురు ఒక్కటే కానీ ఒక్కరు కాదు. ముగ్గురే, ముగ్గురు ఒక్కరు కాదు. ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మే. ఈ విధంగా మరి సహోదర, మరి ఈ లేఖనాలన్నిటిని బట్టి కూడా మరి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారి లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన యందే నిత్య జీవం ఉందంటే దేవుడు ఆ నిత్య జీవ మాటలు ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి ఒకవేళ జీవజలము అనుకున్నా, లేకపోతే రక్తము అనుకున్నా, పరిశుద్ధాత్మ అనుకున్నా, ఈ మూడు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. నిత్య జీవాన్ని ఆయనలోనే పెట్టాడు, పరిశుద్ధాత్మను ఆయనలోనే పెట్టాడు, మరి రక్తాన్ని శరీరాన్ని కూడా ఆయనలో పెట్టాడు. కాబట్టి ఆయన ఒక సంఘానికి శిరస్సుగా ఉంచాడు. సంఘానికి శిరస్సు అంటే సంఘం అంటే మరి మనకు అర్థం కాదు, శరీరంగా ఉంది సంఘం. ఆ శరీరానికి శిరస్సు ఆయన, ఆ సంఘంలో అవయవాలుగా మనమున్నాము. మనకు శిరస్సు క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఇలా మనం క్రీస్తు శిరస్సు అయ్యాం, మనకు శిరస్సు అన్నాడు అనుకుందాం. అప్పుడు మరి మనం కూడా దేవుళ్ళం అయిపోవాలి. కాబట్టి దేవుడు ఒక్కడే తండ్రి, ఆయన తప్ప ఇంకా ఆ ప్లేస్లో ఎవ్వరు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కుమారులు. ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే ఆయన అందరిగా ఉన్నాడు, కానీ ఆయన అందరికి పైగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా ఆయనలో నుంచే వచ్చింది. కాబట్టి అలాగనుకుంటే మనము ఈ త్రిత్వం అనే కన్నా అనేకత్వం అనుకోవటం చాలా మంచి మాట.
అనేకత్వం కాదు, ఒక్కడే దేవుడు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.